యేసయ్యా నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. యేసునాయనా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, మహాఘనుడానికి స్తోత్రాలు, ఆత్మస్వరూపుడానికి స్తోత్రాలు. అయా గొప్ప దేవుడవి నీవే స్తోత్రాలు తండ్రి. సర్వశక్తిమంతుడవు నీకు స్తోత్రాలు, ఆత్మస్వరూపుడానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు. అయ్యా చిన్న ప్రార్థన చేస్తూ మొదలు పెట్టుకొనిగా మాకు తోడుగా ఉండి కాపాడండి, రక్షించండి. ఈ సమస్త ప్రోగ్రాలు మీరే సహాయం చేయండి. మీరే సమస్తము మాలో ఉండి జరిగించి నీకు మహిమ తెచ్చుకొని కాపాడమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను, వర్ణింపగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తి పరచినావు. రక్షణ పాత్రనిచ్చి నన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తి పరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడు నీ వంటి వాడెవడు? చాలు. యెహోవా ఏల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. దేవునికి స్తోత్రములండి. పరిశుద్ధాత్మ దేవుడి యేసయ్యకు వందనాలు. ఫస్ట్ యెహోవా తండ్రి ఇశ్రాయేలీని ఎర్ర సముద్రము దాటించినప్పుడు ఎర్ర సముద్రములో హైవే రోడ్డు
వేసి ఉంచారు. ఫస్టే ఏది భూమి పునాదులు వేయక పడ ముందే హైవే రోడ్డు ఉంది. ఇశ్రాయేలీలకు ఆ పరిస్థితి వచ్చిద్దని దేవాతి దేవుడికి ముందే తెలిసి ఉండొచ్చు. హైవే రోడ్డు ఏర్పరిచి ఉన్నారు. ఈ వచ్చిన దేనికంటే ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం 2 పాయలు చేసి నడిచిన తర్వాత దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని మోషే గారు ఇశ్రాయేలీలు కీర్తనలో పాడారంట. మోషే గారు ఇశ్రాయేలీలు కీర్తనలు పాడారంట. అప్పుడు కీర్తనలు పాడారు. ఆ కీర్తనలోనే ఈ బలమైన వచనం ఉంది. యెహోవా ఏర్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజనీయుడు. స్తుతి కీర్తనను బట్టి అప్పుడే స్తుతి చేశారు, కీర్తనలో పాడారు. ఇది కొత్త కీర్తన. వాళ్ళకి ఏరే కీర్తనలు ఏం లేవు. అప్పుడు వాళ్ళు చేసిన మేలుని బట్టి ఆ సైన్యం అంతా నీళ్లలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ నీళ్లలో నుంచి బయటికి రప్పించిన యెహోవా తండ్రి కొత్త కీర్తనలు పాడారంట. ఆయనే పూజ అర్హుడు అని చెప్పారు. అద్భుతములు చేయవాడు ఆయనేనని చెప్పారు. నీ వంటి వారు ఎవరును ఏకలేరు. ఆయన నీళ్లు ఎట్లా ఆవు చేశారంటే, నీళ్లు జలరాశులు సముద్రం మధ్యన గోడల వలె కట్టెను అని ఉంది. గట్టిగా అంటే మధ్య గోడల వలె కట్టి ఉందంట. ఆయన గాలి విడిచగా, నా తండ్రి నీ స్తోత్రములు, ఆ నీ నాసికారంధ్రముల నుండి ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడిను. నీళ్లు రాశిగా కూర్చబడ్డాయంట. నీళ్లు, ఆ నీళ్లను ఆపు చేయటం ఎవరి వల్ల కాదు. ఆయన గాలి విడచగా, ఆయన నాసికారంధ్రముల నుండి గాలి విడిచినప్పుడు అవి నీళ్లు రాశిగా నిలబడ్డాయంట. అగాధ జలములు రాశిగా కూర్చబడ్డాయంట. ప్రవాహ జలములు కుప్పగా నిలవబడ్డాయంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్ప కార్యములు ఇశ్రాయేలీలకి చేసినందుకు దేవాతి దేవునికి ఎంత అర్హుడు అని వాళ్ళు స్తుతించిన ఈ వచనం ఎత్తి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. అసలు దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అసలు మనం వర్ణించలేమన్నమాట. ఇశ్రాయేలీని బయటికి తీసుకురావటం అంటే ఎంత గొప్ప బాధ్యత, అర్హత ఇశ్రాయేలీలకి దేవాతి దేవుడు ఇచ్చాడు. అబ్రహామును బట్టి, ఇసాకును బట్టి, యాకోబుని బట్టి, యాకోబు సంతతిని బయటికి తీసుకొని వచ్చారు. అది ఎవరి వల్ల కాదు, దేవుడి వల్ల అయింది. అసలు ఆ పొరో చేసిన పనికి వాళ్ళు ఎట్లొచ్చారు? ఎందుకంటే ఆ పొరో రథములు సైన్యములు కూడా అవన్నీ ఆ సముద్రములో జలరాశులై ఆ నీళ్లలో మునిగి శేషం వల్లే మునిగిపోయినాయి అంట. శేషము అని అంటే ఏంటి? మనం శేషం కనుక ఒక నీటిలో వేస్తే అది బరువు ఎక్కువగా ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది కదా. అలా రథాలు గాని రౌతులు గాని వాళ్ళ సైన్యం మొత్తం కూడా నీళ్ళల్లో ముంచి వేసిందంట. దేవాతి దేవుడు అంత గొప్ప కార్యం చేసినందుకు ఈ వాగ్దానం దేవుడు ఇచ్చిండు. ఆయన వాళ్ళు ఎత్తి పట్టి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రములు. ఈ గొప్ప కార్యం చేసిన తండ్రి స్తోత్రములు. ఇకపోతే వాళ్ళు ఏం చేశారంటే 12వ వచనం చదువునాను. 15వ అధ్యాయం 12వ వచనం. నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారి మృంగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులు పడును. ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును. ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగునంట. ఈ మాట వాళ్ళందరూ గడగడలాడిపోతున్నారు అనమాట. వాళ్ళందరూ కూడా దక్షిణ హస్తము, నీ దక్షిణ హస్తము చాపితివి, భూమి వారిని విరిగి వేశాను అంటే దేవుని దక్షిణ హస్తము
ఐగుప్తు వారి మీద చాసినప్పుడు వాళ్ళు నీళ్లలో మునిగిపోయారు గనుక భూమి వారిని మింగివేసింది, జలములు మింగివేసింది. ఇక్కడ రాసిందంటే భూమి మింగివేసింది, అంటే ఆ జలములు లోపలికి వెళ్ళిపోయారు. భూమి అంటే జలముల్లో ఎంత లోతు ఉందో అంత లోతుకి వెళ్ళిపోయారు. రథాలు వెళ్ళిపోయినాయి, రౌతులు వెళ్ళిపోయినాయి, ప్రతి ఒక్కటి ముంచి వేసిందనమాట. దేవుడు ఇశ్రాయేలుని గొప్ప చేసిందనమాట. ఇశ్రాయేల్లో దేవుడు ఉండని నిరూపించిన దేవుడే నా దేవుడు, మీ దేవుడు. కాబట్టి ఈ వాక్యము దేవాతి దేవుడు మనకిచ్చాడు, అందరికీ ఇచ్చాడు. ఇది ఆ రోజు ఇశ్రాయేలీలకే కాదు, మనకు కూడా ఈ వాక్యం ఇచ్చారు. మనకి ఏ శ్రమలుండా, ఏ ఆపదలుండా, ఏ అపాయాలుండా, ఈ ఎర్ర సముద్రం లాంటి ఇంట్లో ఏముందా, ఇంట్లోనే గాని పిల్లలలో గాని పెద్దలలో గాని ఏముందా కూడా మనం దేవుణ్ణి కలిగి ఉంటే దేవుడు ఆ మన శత్రువులు ఏదైనా రోగమే గాని ఏదైనా ఆ పొరోలాగా ఐగుప్తి శత్రులాగే గనుక అవన్నిటినీ నీళ్లలో ముంచివేసి భూమిలోకి వాటిని కృంగజేసి మనల్ని కాపాడగలిగే శక్తివంతుడని ఈ వాక్యం ద్వారా నేను నమ్ముతున్నా. మీరు నమ్మి ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకొని మీరు కూడా ఈ వాక్య ఫలితాన్ని పొందుకోవాలని యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందుకొంచున్నాం తండ్రి. యేసు నామములో ఆమేన్. స్తోత్రములు కలుగును. ప్రార్థన చేసుకుందామండి. యేసయ్య నామములో పరిశుద్ధాత్ముడానికి స్తోత్రములు. అయా నీకు వందనములు ప్రభువా, స్తోత్రములు. గొప్ప దేవుడవు, నీకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా ఈ వాక్యం చెప్పడానికి కూడా నేను అర్హురాలు ఎంత మాత్రం కూడా కాదు గాని నా ప్రభు నీకు స్తోత్రాలు. ఎంత గొప్ప కార్యం చేసినా నా దేవుడు నాతో ఉన్నాడని నేను నమ్ముతున్నానయ్యా. ఎలాంటి సమస్యల నుంచి విడిపించిన నా దేవుడవు గనుక నీకు స్తోత్రాలు. అందరికి కూడా తండ్రి ఎలాంటి సమస్యల నుంచి విడిపించండి. ఎర్ర సముద్రం లాంటి సమస్యలు, రోగాలు, అప్పులు, బాధలు విడిపించి నాయన అందరినీ కూడా నీవు జయమునిచ్చి ఇశ్రాయేలీలు పూజింపదగిన దేవుడవు నీవే, ఇంకెవరు లేరని చెప్పిన వాక్య ప్రకారంగా ఎన్నవారందరూ కూడా నా ప్రభువా నీ వాక్యములో తండ్రి విని ఆశీర్వదించబడి దీవించబడి నిన్ను పూజించే విధముగా, నీవే పరిశుద్ధుడు అని తెలుసుకునే విధముగా అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడవు గనుక అయ్యా ఐగుప్తు లాంటి బానిసత్వం గాని అయ్యా కొరో లాంటి శత్రువులు గాని ఎవరికి ఎక్కడున్నా కూడా వాటిని తొలగించి కాపాడే నా దేవుడు ఉన్నాడని, అందరి దేవుడవు నీవేనని, అందరినీ కాపాడగలవని కలిగి ఉన్నావని ఈ వాక్యము ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. కనుక నీ కృపచేత నాయన అందరినీ కాపాడి రక్షించి అన్ని కోణాల్లో కూడా నా తండ్రి సహాయం చేసి విడిపించి కాపాడమని ఎన్నవారందరూ ఈ వాక్యం విన్నవారందరూ కుటుంబాల్లో కూడా దీవెన ఆశీర్వాదం ఇశ్రాయేలీలకు ఇచ్చినట్లుగా మా అందరికీ దయచేయమని, నాకు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొంచున్నాం మా పరమ తండ్రి. యేసు నామములో ఆమేన్, ఆమేన్.